సమావేశాల్లో ప్రతిష్టంభన కొనసాగుతుంది. 18వ రోజు బుధవారము సజావుగా సాగలేదు. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన మధ్య ఎటువంటి కార్యకలాపాలు జరగకుండానే వాయిదా పడ్డాయి. దీంతో పార్లమెంటు సమావేశాలు మొదలైన జూలై 20 నుంచి ఇప్పటిదాకా 18 రోజులు సభ కార్యకలాపాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇక మిగిలింది చివరి రోజైన ఇవాళ మాత్రమే. అధికార ప్రతిపక్షాలు పట్టు వీడకపోవడంతో ఆఖరి రోజు సజావుగా సాగేది అనుమానంగానే కనిపిస్తోంది. చర్చకు సిద్ధమని బుధవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సవాల్ విసిరారు. చర్చకు ప్రతిపక్షం అంగీకరిస్తే పార్లమెంటు సమావేశాలను పొడిగించడానికి సిద్ధమని కేంద్రం తెలిపింది. అయితే ఆయన లెక్చర్ వినడానికి సిద్ధంగా లేమని ప్రతిపక్షం ఆ సవాల్ను తోసిపుచ్చింది. బుధవారం గందరగోళం మధ్య మైన్స్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఎఫ్సిఆర్ఏ బిల్లును జేపీసీకి అప్పగించింది. నిన్న ఉదయం 11 గంటలకు లోక్సభ సమావేశం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్లోకి వచ్చి నినాదాలు చేశారు. దీంతో 3 నిమిషాల్లోనే సభ వాయిదా పడింది. మళ్లీ మధ్యాహ్నం 2 గంటలకు సభ సమావేశమైన ఆందోళనతో వాయిదా పడింది. తిరిగి 3 గంటలకు సమావేశం కాగా మళ్లీ ఆందోళనలు కొనసాగాయి. చర్చను ప్రారంభిద్దామని మంత్రి కిరణ్ రిజిజు ప్రతిపాదించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సభ గురువారానికి వాయిదా పడింది. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉంటే ప్రతిపక్షం పారిపోవడం తొలిసారిగా చూస్తున్నానని కిరణ్ రిజిజు వ్యాఖ్యానించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ చర్చకు అంగీకరించిన సమావేశాలను పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. విద్యార్థుల ఆందోళనపై ప్రభుత్వం చర్చకు సిద్ధమని చెప్పడం, అమిత్ షా ప్రతిష్ట అనే గాలిబూడిద పేలికిపోయిన దాలిలో గాలి నింపడానికి చేసిన చివరి ప్రయత్నంగా రాహుల్ అభివర్ణించారు. అసలు తమపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరపడానికి ఎవరు ఆదేశించారో తెలుసుకోవాలని యువత కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. అమిత్ షా ఉపన్యాసం వినడానికి సిద్ధంగా లేమని తేల్చి చెప్పారు. విద్యార్థుల ఆందోళనలు, వాటికి సంబంధించిన అంశాలపై చర్చకు సిద్ధంగా ఉన్నానని అమిత్ షా తెలిపారు. ప్రతిపక్షాలు చర్చను కోరుతూ లోక్సభ స్పీకర్కు లేఖ ఇవ్వాలని వారు అడిగితే అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇస్తానని ఆయన స్పష్టం చేశారు. మొత్తం చర్చలో తాను పాల్గొంటానని తేల్చి చెప్పారు. చర్చ నుంచి తాను పారిపోతున్నానన్న ప్రతిపక్షాల ఆరోపణలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన స్పీకర్కు లేఖ రాశారు. ప్రతిపక్షాలతో సంప్రదించి విద్యార్థుల ఆందోళనపై చర్చ చేపట్టాలని కోరారు.